హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. వెన్న దొంగ మీ కష్టాలన్నిటిని దొంగిలించాలని, మిమ్మల్ని తీయటి వెన్నతో సుఖంగా సంతోషంగా ఉండేలాగా ఆ నందగోపాలుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అనమాట. మా చిన్ని కృష్ణులతో మా కృష్ణాష్టమి ఎలా జరిగింది అనేది ఇవాళ మీకు షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, అంటే ఇంకా పిల్లల పనులు అట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇక్కడ తులసి దళాలతో మాల అయితే కడుతున్నాను అనమాట. అంటే కృష్ణుడికి ఇట్లా తులసి దళాలన్నా పారిజాత పుష్పాలన్నా చాలా చాలా ఇష్టము. సో ఇంక అందుకే అట్లా తులసి దళాలతో మాల అయితే కట్టాను. ఇంకా పారిజాత పుష్పాలు అంటారా, అవి ప్రస్తుతం మన దగ్గర లేవు. సో ఇంక అందుకే ఉన్న తులసి దళాలతో అట్లాగా ఒక 2 మాలలు అయితే కట్టాను అనమాట. సో అది ఇంక అక్కడ నుంచి కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అనమాట. ఫ్రెష్ అయ్యాకే చేస్తున్నాను, అంటే కొంచెం ప్రసాదంగా కూడా పెట్టొచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకేదన్నా అయితే ఇంకా ఫ్రెష్ అవ్వకముందే ఇంకా ప్రిపేర్ చేసేదాన్ని అనమాట. కానీ పులిహోర కదా, పులిహోర అంటే మనం ప్రసాదం కింద పెట్టుకుంటాం కదా, సో అట్లాగా ఇంకొంచెం ప్రసాదం లాగా కూడా పెట్టొచ్చులే అని చెప్పేసి ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అది చింతపండు పులిహోర అండి. నిమ్మకాయలు కూడా ఉన్నాయిలే కానీ బట్ అవి చిన్న చిన్నవి, ఎన్ని పిండినా సరే అంత జ్యూస్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చింతపండు నానబెట్టేసి ఇంక అట్లా చింతపండు గుజ్జు ఉడికించేసి ఇంక ఇట్లాగా పులిహోర అయితే కలిపేశాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ప్రసాదంగా తీసేస్తున్నాను అనమాట. కృష్ణుడి దగ్గర కూడా పెడదామని చెప్పేసి ఇంకా రిమైనింగ్ అయితే ఇంకా పిల్లలకి అలాగే ఇంకా మా వారికి ఇంక ఇంట్లో వాళ్ళకైతే తినేసారనమాట తర్వాత. సో అది ఇంకా అక్కడ పులిహోర అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ అయితే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. కృష్ణాష్టమి రోజు మనం 56 ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి కృష్ణుడిని ఆరాధిస్తే చాలా చాలా మంచిదంటండి. సో చేయగలిగిన వాళ్ళు చేసుకుంటారు. లేదు అంటే మనం సింపుల్గా ఇట్లాగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసము అలాగే వెన్న పెట్టినా చాలన్నమాట. సో నేనైతే అంతే అటుకుల పాయసము అలాగే వెన్న ఇంకా పులిహోర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేశాను కాబట్టి నేను అది కూడా కొంచెం తీసాను అనమాట. పులిహోర కూడా నైవేద్యంగా పెడదామని చెప్పేసి. సో అది మెయిన్లీ అటుకుల పాయసము వెన్న అంటే ఎవరమైనా ఖచ్చితంగా పెడతాం కదా, సో ఆ 2 లేకపోతే బాగుండదు కృష్ణాష్టమి రోజు. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను అటుకుల పాయసం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అంటే జీడిపప్పు కిస్మిస్. ఆ తర్వాత 1 కప్పు వరకు అటుకులు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే ఏంటి అంటే 1 కప్పుకి 3 కప్పుల చొప్పున పాలు అలాగే 1/2 కప్ వరకు వాటర్ వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా అటుకుల్లో అయితే వేసేసాను. వేసేసి అటుకులు కుక్ అవుతున్న టైంలో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను అనమాట. వేసేసి అటుకుల్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. సో ఇట్లా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత అప్పుడు మనము బెల్లం అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే వేయట్లేదు, అంటే ఒకసారి ఇలానేనండి కార్తీక మాసంలో పాయసము ప్రసాదంగా చేద్దామని చేస్తుంటే అసలు వేడి వేడిగా ఉన్నప్పుడే పాలల్లో వేసేసాను అనమాట బెల్లము. వేయడం వల్ల ఇంకప్పుడు పాలైతే విరిగిపోయాయి. సో ఇంకప్పటి నుంచి కూడా వేయాలంటే భయం వేస్తుంది. అంటే ఇది కొంతమంది ఇంకా అశుభంగా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో వేడి వేడిగా మరుగుతూ ఉన్న పాలంలో బెల్లం వేస్తే ఎంత మంచి బెల్లం అయినా సరే పాలు అనేవి ఖచ్చితంగా విరుగుతాయి అన్నమాట. సో అది ఇంక అదంతా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. సో ఇంక అందుకే అక్కడైతే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను. సో ఇంక అక్కడ చల్లారుతూ ఉంది కదా, ఇంక ఈ లోపు అయితే ఇదిగోండి ఇక్కడ మా చిన్ని కృష్ణుల్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఏం కాదు ఏముందే బాగుంటే చాక్లెట్ కావాలొద్దా? బాగుంది సామి చిన్నలాగా ఎందుకు నల్లదారు
సరే నీకు చేస్తారా నువ్వు పోయి ఇక నాలుగు కడుపు అమ్మ నన్ను ఆ చిన్నోడిని చిన్న కృష్ణ ఇలాగా రెడీ చేద్దామంటే అసలు ఎన్ని తిప్పలోనండి. చెవులకు పెడుతుంటే పెట్టనివ్వట్లేదు, ఇంకా చేతులు కడుతుంటే కట్టనివ్వట్లేదు, బొట్టు పెడుతుంటే పెట్టనివ్వట్లేదు. వీడితో అసలు మామూలు తిప్పలు కాదు. మా పెద్దోడేమో చక్కగా పెట్టించుకున్నాడు అనమాట. వీడికి కూడా ఉంది సేమ్ డ్రెస్. కాకపోతే మొన్న మీరు షార్ట్ వీడియో చూసారో లేదో కానీ ఆ రోజు స్కూల్కి వేసుకెళ్ళాడు అనమాట. ఇట్లనే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే స్కూల్కి ఆ రోజు కృష్ణుడి గెటప్లో రమ్మంటే ఇంకప్పుడు ఇలానే రెడీ చేసి పంపించాను. సో మా వారేంటంటే వన్ టైం యూజ్ అన్నట్లు తీసుకొచ్చారనమాట బట్టలు, డ్రెస్ అట్లాగా. సో ఇంకా వాడిదేమో ఆ రోజు చినిగిపోయింది. ఇంకా తర్వాత కుట్టడానికి కూడా చూశాను కానీ బట్ అవ్వలేదనమాట, కరెక్ట్గా రావట్లేదు. ఇంక అందుకే సర్లే ఇంకా వీడిని వద్దులే అని చెప్పేసి అనుకున్నాను. అంటే మొన్నే కదా వీడిని ఇట్లా కృష్ణయ్య గారు రెడీ చేసిందని చెప్పేసి అనుకున్నాను. కానీ వాడేమో నన్ను కూడా రెడీ చేయి మమ్మీ అంటే ఇంకా అట్లాగా లాల్చి పైజ్మా వైట్ది ఉంటే ఇంకా అది వేసాను అనమాట. సో అది ఇంక ఇదిగోండి మా చిన్ని కృష్ణయ్యలు అయితే రెడీ. ఇంకా ఫ్లూట్ ఇస్తే ఇంకా ఊతున్నారు అనమాట ఇద్దరు కూడా. సో అది ఇంక ఇట్లాగా రెడీ అయ్యారండి మా చిన్ని కృష్ణులు అయితే. మా చిన్నోడు చూడండి అసలు వీటితో వచ్చిన పేచీలు అయితే మామూలుగా లేవన్నమాట. ఎన్ని కండిషన్స్, చాక్లెట్ కావాలని, కొంచెం సేపేమో మొబైల్లో బొమ్మలు పెట్టాలని, సో ఇట్లా చాలా చాలా చేశాడనమాట. సో ఫైనల్గా మా చిన్ని కృష్ణులు అయితే రెడీ. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా కొంచెం చల్లారింది అనమాట ఇక్కడ పాయసం అయితే. ఇంకా ఫైనల్గా ఒక కప్ అటుకలు తీసుకున్నాను కదా, ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసేసి అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. మెయిన్లీ కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదండి. అంటే మీలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు చాలా ఇయర్స్ తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలో తెలియక వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మూటలో ఉన్న అటుకులు అయితే తీసుకొని వస్తాడనమాట. సో అయితే ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరికి రాగానే కృష్ణుడు నా కోసం ఏం తెచ్చావు మిత్రం అని అడిగితే అప్పుడు కుచేలుడు ఈ అటుకుల మూట అయితే ఇస్తాడు. ఇంకప్పుడు కృష్ణుడు అటుకులు తిని ఇంకప్పటి నుంచి కూడా కృష్ణుడికి అటుకులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే మనం కూడా ప్రసాదంగా పెట్టేస్తాము. సో ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి, బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి అట్లా చెప్పాను అనమాట. సో అది ఇంక అక్కడ ప్రసాదం కూడా రెడీ అనమాట. ఒక బౌల్లోకి అయితే తీసేసాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే సపరేట్గా పీఠాన్ని అయితే ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఇంకా దేవుని మందిరంలోనే పెట్టేసేసి ఇవాళ అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకా అదిగోండి చిన్ని కృష్ణుడిది, చిన్ని గోపాలుడిది నా దగ్గర వెండిది అయితే ఉందన్నమాట. అంటే పైన మొత్తం కూడా గ్లాసు, లోపలేమో మొత్తం కూడా ఇంకా వెండేనమాట. మా మ్యారేజ్ అప్పుడు తెలిసిన వాళ్ళు అయితే గిఫ్ట్ చేశారు అది. సో ఇంకా అదే పెట్టేస్తున్నాను నేనైతే. చూస్తున్నారు కదా చిన్ని కృష్ణుడు లోపల మొత్తం కూడా వెండి, పైనేమో గ్లాస్ అనమాట. ఫస్ట్ చూపించాను కదా, సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసి అది కూడా ఇంకా రాధాకృష్ణులది అనమాట. మంచిగా కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇంక ఇక్కడైతే తులసి మాల కూడా వేసేస్తున్నాను అనమాట. అయితే మాలలాగా దండలాగా వేయడానికి వీలు లేదండి, అందుకని చెప్పేసి డబుల్ గమ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో ప్లాస్టర్ అంటించేసేసి ఇంకా అట్లా ప్లాస్టర్కి అయితే అతికిచ్చేస్తున్నాను. అంటే కొంచెం వాల్కి అట్లాగా ఆనిచ్చినా సరే మనం దండలాగా వేయడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ నేను దేవుని మందిరంలోనే పెట్టేశాను కదా, సో అంత వీలు లేదు. అందుకని చెప్పేసి అట్లా డబుల్ గమ్ ప్లాస్టర్ అయితే అంటించేసి మాలలాగా వేసేసాను అనమాట. అలాగే ఇంకా పువ్వులు కూడా పెట్టేస్తున్నాను. చెప్పాను కదా బాలకృష్ణుడికి ఇట్లాగా తులసి దళాలన్నా అలాగే పారిజాత పుష్పాలన్నా చాలా ఇష్టము. ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే, అంటే అందరికీ తెలుసులేండి, నెక్స్ట్ టైం నుంచి ఇట్లాగా మంచిగా తులసి దళాలతో మాలలాగా కట్టేసి వేయడానికి ట్రై చేయండి. సో అది ఇంకక్కడైతే మంచిగా పూలన్నీ కూడా పెట్టేసేసి ఇక్కడైతే ఇదిగోండి చిన్ని కృష్ణ పాదాలు అయితే వేస్తున్నాను అనమాట. ఆ దేవుని మందిరం ముందే ఇట్లాగా 2 పాదాలు అయితే వేస్తున్నాను. ఇంకా పెద్దగా అంటే మనకు కుదిరింది అనుకోండి, మన గేట్ దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి, అక్కడి నుంచి వేసుకోవచ్చు. బట్ నేనైతే అన్ని పాదాలు ఏమి వేయలేదు. మందిరం ముందు ఇట్లాగా బియ్యం పిండితో ఒక 2 పాదాలు అయితే వేసాను అనమాట. వేసి అలాగే ఇంకా గడప దగ్గర నుంచి ఇట్లాగా ఒక 2 పాదాలు అంటే వేయొచ్చు. కాకపోతే ఇంకా పిల్లలండి, సైకిల్ ఉంది కదా, సో సైకిల్ ఊరికే ఇంట్లోకి రానిస్తారనమాట. సైకిల్తో తొక్కిస్తే అంత మంచిగా ఉండదు. పిల్లలు తొక్కినా ఓకే, ఎందుకంటే మన ఇంట్లో కృష్ణాష్టమి కృష్ణుడిలాగా రెడీ చేస్తాం కాబట్టి మనకి పిల్లలు తొక్కితే చిన్న కృష్ణుడు వస్తున్నట్లే మన ఇంటికి. సో కాబట్టి పిల్లలు తొక్కినా ఇబ్బంది ఉండదు, కానీ సైకిల్తో అంటే బాగుండదు కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లా
ఇట్లా సైడ్‌కి జస్ట్ కుడి కాలు లోపల పెడుతున్నట్లుగా ఒక 2 పాదాలైతే వేశాననమాట. సో, మన ఇష్టము. మనం ఎన్ని వేసుకోగలిగితే అన్ని పాదాలు గేట్ దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి వేసుకోవచ్చనమాట. కాకపోతే ఇంకా సైకిల్‌తో తొక్కిస్తే బావుండదని నేను 2 అట్లా పాదాలు వేసేసి మందిరం ముందు గూడా ఇట్లాగా మంచిగా ఒక 2 పాదాలైతే వేశాననమాట. చిన్ని కృష్ణుడిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా చిన్ని కృష్ణుడు మన ఇంట్లో అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయని భావిస్తూ మనమైతే ఇట్లాగా చిన్ని కృష్ణుని పాదాలైతే వేస్తూ ఉంటాము. కొంతమందికేంటంటే వైట్ మార్బుల్స్ అట్లా ఉంటది గదా! సో, వాళ్ళు బియ్యం పిండితో వేస్తే కనపడదు. కొంచెం బ్లూ కలర్ ఏదైనా ఉంటే మిక్స్ చేసుకొని వేస్తే అప్పుడు గూడా మంచిగా ఉంటదనమాట. మావి ఇదిగోండి బ్లాక్‌వే కాబట్టి నేనైతే మంచిగా ఇట్లా బియ్యం పిండితోనే వేశాను. సో, అది ఇట్లా కృష్ణుని పాదాలు వేసి మన ఇంట్లో ఉంటారు గదా! కృష్ణులు అటు ఇటు తిరుగుతా ఉంటే ఇంకా కృష్ణుడు మన ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటది. సో, అది ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో గోపికమ్మల్లాగా, మగపిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో ఇట్లా కృష్ణుడిలాగా రెడీ చేసేసి ఆ రోజు కృష్ణులు, గోపికమ్మలు మన ఇంట్లోనే ఉన్నట్లు ఫీల్ అయిపోతాము. సో, అది నేనైతే చూసారు గదా! అట్లా చిన్న కృష్ణ పాదాలు గూడా వేసి కుంకుమ బొట్టు పెట్టేసేసి మంచిగా పూలు గూడా పెట్టేసాననమాట. సో, అది ఇక్కడైతే ప్రసాదాలు గూడా పెట్టేస్తున్నాను. ప్రసాదాలు చెప్పాను గదా! అటుకుల పాయసము, పులిహోర అలాగే ఇంకా వెన్న, కొబ్బరికాయ అనమాట. సో, అది ఇంకా మా పిల్లల్ని గూడా కూర్చోబెట్టాను ఇవాళ. మా చిన్నోడేమో కండిషన్ అనమాట. అంటే ఇట్లాగా బొమ్మలు పెడితేనే కూర్చుంటాను అని చెప్పేసేసి అస్సలు వీడు చూడడండి. వీడు స్క్రీన్ టైం చాలా చాలా తక్కువ అనమాట. ఎక్కువగా బయట ఆడుకోవడం ఇట్లనే చేస్తాడు. స్క్రీన్ టైం చాలా తక్కువ. మరెందుకు ఇవాళ ఇట్లా చేస్తాడో అంటే మరి కృష్ణ ఇలాగా రెడీ అయ్యాడు గదా! అంటే చెవులకు కానీ ఇంకా తలకి అట్లా కట్టాం గదా! సో, మరి ఆడికి అంత కంఫర్ట్ అనిపించలేదేమో మేబీ. సో, ఇంక అందుకే అట్లా మొండికేశాడు. ఇంకా మరి మన కృష్ణులతో మన కృష్ణయ్యలని కూర్చోబెట్టకపోతే పూజకి బావుండదు. సో, ఇంక అందుకని చెప్పేసేసి రైమ్స్ పెట్టాను. కాకపోతే ఇంక కంప్లీట్‌గా మ్యూట్‌లో పెట్టేసేసి ఇంక ఇచ్చేసాననమాట. సో, ఇంక అట్లా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కృష్ణాష్టమి రోజు మనము పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేను ఈ యెల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. నా దగ్గర యెల్లో కలర్ శారీ లేదండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు అంటే ఫెస్టివల్ గదా! కొంచెం శారీ కట్టుకోవచ్చు కదా అని చెప్పేసేసి నా దగ్గర యెల్లో కలర్ శారీ లేదు. కానీ కృష్ణాష్టమి రోజు మనం ఇట్లాగా యెల్లో కలర్ బట్టలు వేసుకొని చిన్న కృష్ణ పాదాలు వేసి మనం కృష్ణుడిని ఆరాధిస్తే చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లాగా డ్రెస్ వేసుకున్నాను. మళ్ళీ మీరు నెగెటివ్‌గా ఎవరు అయితే అనుకోవద్దు. ఓకేనా? సో, ఇంక ఇదిగోండి ఇక్కడైతే నేను పూజ చేసేసుకుంటున్నాను.
పూజ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా కృష్ణయ్య దగ్గర అయితే కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన నెమలిక అలాగే ఫ్లూట్ కూడా పెట్టానండి. అటుకుల పాయసము, వెన్న ఎంత ఇంపార్టెంటో ఆ నెమలిక అలాగే ఇంకా ఫ్లూట్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అదిగోండి నెమలిక అలాగే ఇంకా ఫ్లూట్ కూడా పెట్టానన్నమాట. సో అది ఇంకా ఫైనల్గా ఇట్లాగా పూజ అయితే చేసుకున్నాను. ఇదిగోండి కృష్ణయ్య పాదాలు అనమాట. ఈ 2 పాదాలు వేసి ఇక్కడ మందిరం ముందు కూడా ఇట్లాగా ఒక 2 పాదాలు అయితే వేసాను అనమాట. సో అది ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయేసరికి కూడా 12:30 అట్లా అయితే అయింది. 12 తర్వాత పూజ చేసుకుంటే చాలా మంచిదంట కృష్ణాష్టమి రోజు. అయితే అర్లీ మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ అనమాట. సో 3 పూటలా కూడా చేసుకోవచ్చు మనం చేసుకుంటే. కానీ ఇంకా అర్లీ మార్నింగ్ అంటే పిల్లలతో అవ్వదు. అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసేసరికి 11:45 అట్లా అయ్యింది. ఇంకా పూజ మొత్తం అయిపోయేసరికి 12:20 అట్లా అయితే అయిందనమాట. సో అది 12 తర్వాత చేస్తే కృష్ణాష్టమి రోజు చాలా మంచిదంట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా చిన్ని కన్నయ్యలు ఇద్దరు కూడా వెన్న అయితే తింటున్నారు. మా షణ్విక్ గడు బాగా తింటాడండి వెన్న. వాడికి నెయ్యి అంటే కూడా చాలా చాలా ఇష్టము. సో కొంచెం అట్లా బౌల్లో వేసిస్తే ఇంకా అట్లా కొంచెం వెన్న అయితే తింటూ ఉన్నాడు అనమాట. సో అది హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అమ్మో నా కళ్ళల్లో పెడతావు, నా కళ్ళల్లో పెడతావు. హే హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రెండ్స్, హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రెండ్స్. నువ్వెవరు ఇప్పుడు? చన్నిక్కువా? చిన్ని కృష్ణుడు కదా. అస్సలు పెట్టినవన్నీ ఏ కాడికి పీకే పనేనబ్బా. సో మా కృష్ణాష్టమి అయితే మా చిన్ని కృష్ణులతో ఇలా జరిగిందనమాట. అబ్బో అంతేనా ఫ్లూట్ అది? అబ్బో అబ్బో. సో అదబ్బా అమ్మ మా చిన్న కృష్ణులతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. సో ఇంక ఇప్పుడైతే మాకు కృష్ణాష్టమి ప్రతి ఇయర్ కూడా మా ఊర్లో ఏంటంటే అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ మాకు ఇంకా అక్కడేనమాట అన్నదానము. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా కృష్ణుడి గుడి ఉంది మాకు ఇక్కడే. సో ఉట్టి కూడా కొడతారనమాట. సో ఇంక ఇవాళ లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవు. మార్నింగ్ నుంచి అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ఏమీ ముట్టలేదు. టైం అయితే ఇరిగిపోయిద్దమ్మా 12:30 అయిందనమాట. సో అది ఇంక ఇప్పుడే వాటర్ అయితే తాగుతున్నాను. సో ఇంకా వీలైతే మా ఊరి ఉట్టి సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇంకా మేము కూడా కొంచెం ప్రసాదం అయితే తినేసామండి. అంటే అటుకుల పాయసం అయితే కొంచెం తినేసామన్నమాట. సో తిన్న తర్వాత ఇంకా ఇదిగోండి చెప్పాను కదా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పాను కదా ఎవ్రీ కృష్ణాష్టమికి కూడా. సో ఇంకా మేమైతే అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి మా వీధి అంటే మా గొంతు. సో ఇట్లా ఉంటుంది. సో కొంచెం అంటే జస్ట్ ఒక 1 or 2 minutesలో అయితే వెళ్ళిపోతాము. ఇంకా టెంపుల్ వచ్చేసి మా పోలేరమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కృష్ణుడి గుడి దగ్గరికి కూడా వచ్చేసాను. ఒకసారి దండం పెట్టేసుకొని అట్లా మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చాను అనమాట. ఇట్లా మామిడి తోరణాలు కట్టారు. అలాగే అదిగోండి చూస్తున్నారు కదా తులసి మాల అయితే చూడండి ఎంత పెద్దది వేశారో. శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమేనండి. సో అందుకే తులసి మాల చాలా ఇష్టం కదా శ్రీ మహావిష్ణువుకి. సో అట్లాగా ఇంకా అదిగోండి నెమలి బొమ్మ కూడా చూస్తున్నారు కదా. ఇంకా కొబ్బరికాయలు కొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా కొట్టొచ్చు. నేనైతే కొబ్బరికాయ ఏమీ తేలేదు, ఊరికే అట్లా నమస్కరించుకొని ఇంకా మీకు కూడా చూపించినట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఊరికి అట్లా షూట్ చేశాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే భోజనం వచ్చేసి స్వీట్ రవ్వ కేసరి, అలాగే ప్లెయిన్ బిర్యానీ, ఇంకా గోంగూర, అలాగే షేర్వా అనమాట. సో అదే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఇది. సో మా ఆడపడుచు వాళ్ళ ఇంటి ముందేనమాట కృష్ణుడి గుడి వచ్చేసి. ఇంకా గుడికి కొంచెం పక్కన అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా మా అత్తయ్య తీసుకొచ్చారనమాట ప్లేట్. సో ఇంక ఇక్కడ పిల్లలు అంటే మరి అక్కడ తినలేరు కదా, అంటే బఫే లాగా ఉంటుంది. సో పిల్లలు మరి తినలేరు కాబట్టి ఇంకా తీసుకొస్తే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కూర్చొని పిల్లలకు పెడుతూ ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ అన్నదానం జరుగుతుంది అని చెప్పాను కదా ఎవ్రీ కృష్ణాష్టమికి కూడా జరుగుతుంది అనమాట. సో మేమైతే భోజనం చేసి వచ్చాము. ఇంకా మా చిన్ని కృష్ణులు ఇద్దరు కూడా నిద్రపోతున్నారు అనమాట, పడుకున్నారు. ఇంకా ఇదిగోండి నేనైతే బట్టలు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి. టైం అయితే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంకా చిన్నగా ఈవినింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ
మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకొకసారి దీపారాధన అయితే చేసుకుంటాను ఈవినింగ్ టైము. సో ఇంకొంచెం సేపటికి ఉట్టి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇందాక చూపించాను కదా మీకు కృష్ణుడి గుడి, సో అక్కడే ఉట్టి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కుదిరితే అవి కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను, కుదిరితేనే, మళ్ళీ షేర్ చేయకపోతే ఏమనుకోకండి అబ్బా, ఓకేనా. సో అది ఇంకా బట్టలు మడతేసేసి ఇంకా చిన్నగా ఈవినింగ్ వర్క్స్ అయితే చేసుకుంటాను. సో ఇంకా ఇదిగోండి ఈవినింగ్ టైం అనమాట. ఇంక ఇక్కడైతే ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇది కూడా కృష్ణాష్టమిలో మెయిన్ భాగం కదా ఉట్టి కొట్టడం కూడా. పిల్లలే ఉన్నారు కానీ ఎక్కువ అయింది, ముందు అయితే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, కానీ ఇప్పుడేమో ఎక్కువ పిల్లలే, అది కూడా కర్రతో కొట్టేవాళ్ళు ఉట్టి అంటే, కానీ ఇప్పుడేమో చేత్తో అందుకోవడమేనంట. కర్ర ఒకళ్ళు తీసుకొని ఏమో లేట్ అవుతుంది అనిపించిందో ఏమో కానీ ఇంక ఇక్కడైతే ఎవరు ఉట్టి అందుకుంటే ఇంకా ఫైనల్గా వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ కృష్ణుడి గుడి దగ్గర పొంగల్ అయితే పెడతారు. సో అదండి, ఇలా జరిగాయి అన్నమాట మా ఊర్లో ఉట్టి సెలబ్రేషన్స్ అయితే. ఉట్టి పట్టుకోవడానికి వచ్చినప్పుడు నీళ్ళు కొడతారు కదా, నార్మల్ వాటర్, కొంచెం ఏమో కలర్ వాటర్ అట్లా కొడుతూ ఉన్నారు. సో ఇది ఇంకా చుట్టుపక్కల చూడండి అందరూ కూడా ఇంకా నుంచొని చూస్తున్నారు అనమాట, అదే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. సో అది ఇంకా ఇదండి మరి ఇవాళ వ్లాగ్ అయితే. మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.